విశాఖ సింహాచల దేవస్థానం నుంచి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాలయాలన్నీ గోవింద నామస్మరణంతో మారుమోగుతున్నాయి. యాదగిరిగుట్ట స్వర్ణగిరి దేవాలయంతో పాటు తెలంగాణలోని ఏకైక స్వయంభూ విష్ణు దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ముక్కోటి ఏకాదశి వేడుకలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి టెంపుల్, అలాగే స్వర్ణగిరి టెంపుల్, అలాగే చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణలోనే ఏకైక స్వయంభూ విష్ణు దేవాలయంలో మాత్రం ముక్కోటి ఏకాదశులు మాత్రం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నగరంలోని తెలంగాణలోనే ఏకైక విష్ణు స్వయంభుగా వెలిసిన విష్ణు దేవాలయంలో మాత్రం ఉన్నాము. ఇక్కడ 5 రోజుల నుండి మాత్రం ఇక్కడ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఇక్కడ ఉదయం 5 గంటల నుండే ఇక్కడ భక్తులకైతే ఇక్కడ అధికారులు మాత్రం కల్పించిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఇక్కడ భక్తులు మాత్రం ఇక్కడ దర్శనం చేసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనం ఇప్పుడు విజువల్ లో చూసుకున్నట్టు కూడా ఉత్తర ద్వార దర్శనం సంబంధించిన భక్తులు మాత్రం ఉదయం 5 గంటల ప్రాంతం నుండే ద్వారా అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ దేవాలయంలో స్వయంగా విష్ణు ఇక్కడ దశావతారంలో ఉండడం ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యతగా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున 5 గంటల నుండే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ భక్తులు మాత్రం ఈ ప్రాంతంలో ఉదయం నుండే ఇక్కడ ఈ ప్రాంతానికి చేరుకొని దైవ దర్శనానికి అయితే వస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ భక్తులు మాత్రం దర్శనానికి మాత్రం అయితే వస్తున్నారు. మనం అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుండి వచ్చారని చెప్పేసి. ఇప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చారు? మేము చౌటుపల్లి నుంచి వచ్చామండి. ఇయర్ వస్తారా? ఎట్లా? ప్రతి సంవత్సరం వస్తాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా వైష్ణవ దేవాలయం ఇక్కడ చాలా వైభవంగా ఉందని వచ్చాము. ఆహ్లాదకరంగా ఉంది, వాతావరణం కూడా చాలా బాగుంది. ఈ కొండలు గుట్టలు, ఇక్కడ పక్కన చెరువు అయితే టెంపుల్ కూడా నిర్వహణ చాలా బాగుంది. నిర్వాహకులు చాలా చక్కటి నిర్వహణ చేస్తున్నారు. ఇక్కడికి ఈరోజు రావడం అనేది ఒక వైకుంఠ ఏకాదశి నాడు పుణ్యం కలుగుతుందని రావడం జరిగింది. మన ఏరియాలో విష్ణు దేవాలయము ఇక్కడ ఉండడం అనేది మనకు చాలా దగ్గరలో ఉండడం చౌటుప్పల్లో మనం చేసుకున్న భాగ్యంగా నేను భావిస్తున్నాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాత్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నగరంలోని స్వయంభూ విష్ణు దేవాలయంలో మాత్రం ముక్కోటి ఏకాదశి వేడుకలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భక్తులు మాత్రం ఉత్తర ద్వార దర్శనం, మనం విజువల్ లో చూస్తున్నట్టు కదా, ఉత్తర ద్వార దర్శనం ద్వారా మాత్రం భక్తులు ఇక్కడ వీచేసి దర్శనం అయితే చేసుకుంటే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలనే విషయాలకు సంబంధించి మాత్రం ఇక్కడ పూజారులు తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా అది మహావిష్ణు ఇక్కడ ఈ రోజున ముక్కోడి ఏకాదశి రోజున ఎవరైతే ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వారికి దశావతారంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆశీర్వాదము, ముక్కోడి దేవతల యొక్క ఆశీర్వాదం. అందుకని ఈరోజు ఇంత విశేషంగా జనులు వస్తున్నారు. వారికి ఏంటంటే ఇప్పుడు గత 9 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వచ్చిపోతున్నారు కాబట్టి వారికి అనుభవం అయింది. ఎందుకంటే కోరినటువంటి కోరికలు కూడా నెరవేరుస్తూ ఉన్నాడు ఆయన స్వామివారు. కాబట్టి దశావతారాలు ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి ప్రతి దేవాలయం ఉన్నటువంటి ఫలితం మనకు కలుగుతుంది. అందుకని దీంతో పాటు ముక్కోడి దేవతలు కూడా ఆశీర్వదిస్తారు ఈ రోజున. అందుకని వారి యొక్క ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. అందుకని ఇలాగా విశేషంగా జనులు వస్తూ వారి మొక్కులు ఉన్నారు. అందుకని ప్రతి సంవత్సరం కూడా వారి పనులు అవుతున్నాయి కాబట్టి క్రమక్రమంగా జనాలు పనులు పెరుగుతున్నారు వచ్చి ఎగస్తా ఉంటున్నారు. జనాలు చాలా విశేషంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నారు జనాలు. కాబట్టి వాళ్ళ మొక్కులు జీవుతున్నాయి కాబట్టి వస్తున్నారు. ఈ శాస్త్రవచనం ఏంటంటే, ఈ రోజున కనుక స్వామివారిని దర్శించుకున్నట్లయితే మామూలుగా విష్ణుమూర్తి దర్శించడం వేరు, దశావతారాలను దర్శించుకోవడం వేరు. కాబట్టి ముక్కోడి ఏకాదశి సందర్భంగా ముక్కోడి దేవతలు ఒకే తన పూర్తించినటువంటి స్వామివారిని అయితే కోరిక నెరవేర్తాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసము.
ఈ రోజు ఉత్తర ద్వారం దర్శనం ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ రోజు దర్శనం చేసుకోవడం వల్ల గత మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక నుంచి 10 సంవత్సరం వరకు మనకు భూత భవిష్యత్తు వర్తమానం చాలా చక్కగా ఆశీర్వాదం చూసుకుంటారు. ఆ స్వామి వారి ఆశీర్వాదం ఉన్నట్లయితే ఎలాంటి బాధలు భయాలు లేకుండా హాయిగా గడుపుతారు జీవితం అనే ఎందుకంటే ఇలా దర్శనం చేసుకున్నట్లయితే వారికి అలాంటి అన్ని కర్మలు తప్పుతాయి. అందుకని అలాంటి ఉంది కాబట్టి స్వామి వారి దగ్గరికి ఈ రకంగా వస్తున్నారు కదా. జై శ్రీమన్నారాయణ, జై ఆది మహావిష్ణు. ఈరోజు ఉత్తర ద్వారం దర్శనం ద్వారా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం మనం ఇక్కడ అయితే చూసుకోవచ్చు. నామస్మరణ దేవాలయంలో మాత్రం ఇక్కడ భక్తులకు మాత్రం దర్శన జాప్యం అయితే అధికారులు మాత్రం కల్పించారు. మనం మాత్రం ఈ దర్శనానికి మాత్రం భక్తులు తరుణాలుగా చాలా మంది మాత్రం విచ్చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. నరేష్ 6 TV యాదాద్రి నుండి. ఉమ్మడి కరీం